అట్లే పట్టుకున్నా కళ్ళడేది ఏం చేస్తాం మరి మనమంతా ఏం చేస్తున్నాం మోడీని కాపాడుకుందాం కాపాడుకుందాం జోహార్ డాక్టర్ ఫాదర్ కెర్రర్ గారు జోహార్ డాక్టర్ ఫాదర్ కెర్రర్ గారు జోహార్ డాక్టర్ ఫాదర్ కెర్రర్ గారు కాపాడుకుందాం 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 రక్షించుకుందాం రక్షించుకుందాం ఇదే వర్డ్స్ ఉంటాయి ఓకేనా రైట్ స్టార్ట్ రైట్ రక్షించుకుందాం 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 ఏ పిల్లలు ఎందుకంట కాపాడుకుందాం కాపాడుకుందాం సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ కాపాడుకుందాం 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 రక్షించుకుందాం రక్షించుకుందాం కాపాడుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు తారుమారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని గ్రామాల్లో ఇది మనం ఇలాంటి ర్యాలీలు చేపట్టాలి మన పిల్లల బతుకులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉండాలంటే ఆర్డీటీని కాపాడుకోవాలి ఆ విధంగా ఈ గ్రామంలో దాదాపుగా 500 ఇళ్ళున్నాయి దాదాపుగా ఎస్సీ కాలనీలో మరి ఎవరు చాలా మంది చంద్ర గారు చెప్పారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చాలా అవసరం ఆర్డీటీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఇలాంటి మూమెంట్లో మరి ఎన్నో మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు నడుపుతూ ఉన్నారు మరి ఒక పిల్లోల మీద ఒక్కొక్క ఆర్డీటీ సంస్థ సమ్ ల్యాక్స్ ఖర్చు పెడతా ఉంది ఆర్డీటీ సంఘాలు నడుస్తున్నాయి ఇండ్లు ఇచ్చారు మరి ఆర్డీటీ స్కూల్ ఉంది టీచర్ ఉన్నారు అదేవిధంగా చాలా బెనిఫిషియర్స్ ఉంది 10వ తరగతిలో 500 మార్కులు వస్తే ఈ ఆర్డీటీ ప్రతి ఒక్క పిల్లోని వాళ్ళే ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు ఇవన్నీ రద్దు చేశారు ఇవన్నీ మళ్ళీ కొనసాగాలంటే ఈ ఆర్డీటీని కాపాడుకోవాలి ఈ ఆర్డీటీ కనుక కనుమరుగైతే మన పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని కులాల ఎన్ని సంఘాలైతే ఉన్నాయో ఎన్ని మహిళా సంఘాలైతే ఉన్నాయో ఎంతమంది పిల్లలు ఈ ఊళ్ళో ఈ గ్రామంలో చదువుతున్నారు వాళ్ళకి ఉన్నత చదువులు చదవాలంటే మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే ఆర్డీటీని కాపాడుకోవాలి ఇది మనందరి బాధ్యత మన సామాజిక బాధ్యత కాబట్టి దయచేసి ఇలాంటి ర్యాలీలు ఇంకా మునుముందు ఇదే ప్రోగ్రామ్ని మన మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి బుక్రాయ సముద్రంలో కనుక చేయగలిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ వెంటనే స్పందిస్తుంది ఈ ఆర్డీటీని మనము కాపాడుకోవాల్సిన వాళ్ళు అవుతాం దయచేసి అందరూ రావాలి ఇలాంటి సంస్థ ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఏ కుల సంఘాలకు సంబంధం లేదు ఇది అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మరి ఆయన స్థాపించినటువంటి ఈ సంస్థ దాదాపుగా 60 సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు ఈరోజు ఈ ముప్పు వాటిల్లింది ఇంకా టోటల్గా ఆర్డీటీ సంస్థనే తీసేస్తున్నారు ఆర్డీటీ సంస్థ కనుక లేకపోతే మన బతుకులు ఎట్లా ఉండేది ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కసారి ఆలోచించి మరి దీన్ని ఇట్లే ఈ ర్యాలీని ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో విస్తరించి స్వచ్ఛందంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో దాదాపుగా కొన్ని మన ఏరియాలో కొన్ని మండలాలు వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు ర్యాలీలు మరి ఈ ఏరియాలో కూడా ఈరోజు స్టార్ట్ చేయండి మీ ఆధ్వర్యంలో చంద్ర గారి ఆధ్వర్యంలో కాబట్టి దయచేసి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మీరు ఈ ర్యాలీని ఈ విధంగా ముందుకు కొనసాగించవలసిగా కోరుతున్నారు ఇప్పుడు చంద్ర గారు మాట్లాడుతున్నారు సంస్థ అనేది ప్రతి మానవుడికి ప్రతి మనిషికి కూడా ఆర్డీటీ సేవ ఎంత ఉపయోగం అనేది ప్రతి మనిషికి తెలుసు కావున ఆర్డీటీ సంస్థ అనేది ఒక కులానికో ప్రాంతానికో మండలానికో కాదు ప్రతి మనిషికి ఒక కులానికి మతానికి లేకుండా
ఒక వికలాంగుడు అయితేనే వేరే కులస్తుడైనా వికలాంగుడు అయితే ఆ వికలాంగుడికి విల్లు ఇస్తుంది, ఆ వికలాంగుడికి బెనిఫిషరీ ఇస్తుంది, ఆ వికలాంగుడికి చదువు చెబుతుంది. అది కులాన్ని మతాన్ని చూడలేదు కాబట్టి ఆడిట్ అనేది అందరిది కాబట్టి అందరము చేదోడు బాదోడుగా ఉండి ఆడిటింగ్ మనం కాపాడుకోలేకపోతే ఏదైతే గతంలో పూర్వంలో ఒక రొడ్డి ఇళ్ళ కాడ పాకి పని చేసుకొని మన పిల్లల్ని చదివించుకోలేక జీతాలు మాతాలు పెట్టిన రోజులుంటాయి. ఆ స్థాయి నుంచి కూడా మళ్ళీ దిగజారే రోజులు వచ్చినాయి కాబట్టి ఆడిటిని మనం ఎంత రక్షణగా కాపాడుకుంటామో మన పిల్లలకు కూడా అదే విధంగా కూడా కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఆడిటిలో ప్రతి ఇంటికి ఆడిటి మనసు ఫెరార్ గారు ఈ జిల్లాలకు అడుగుపెట్టక ముందు ప్రతి ఊరిలోనూ ప్రతి వార్డులోనూ ఒక గుడిసె తప్ప ఏడగాని ఇల్లు కనపడిన దాఖలాలు లేదు. కాబట్టి ఆడిట్ అయితే ఎక్కడైతే చొరవ తీసుకొని ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగిందో అప్పుడు గవర్నమెంట్ మేము కూడా ఆడిట్ ధీటుగా కూడా మేము కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తామని అప్పుడు మేలుకొని ఇండ్లు ఇచ్చిన దాఖలాలు ఉంది. కాబట్టి ఇవన్నీ చరిత్రలు కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఆడిట్కి స్వచ్ఛందంగా ఎవరైతే వస్తారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పాల్గొని ఈ ప్రోగ్రాం విజయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా ఒక గ్రామం నుంచి అని అనుకొని ఒక మండలానికి ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఒక పెద్ద ఎత్తున మనం ర్యాలీగా చేసుకుంటే కన్నా మన ఆడిటింగ్ కాపాడుకుంటామని సుందరంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే హాస్పిటల్ ఉందో ప్రైవేట్గా మనం హాస్పిటల్కి మనకి హాస్పిటల్గా ఏదైనా ఎక్కువ బిల్లు అయితే ప్లే చేస్తే మనం ఆర్టీటీకి మళ్ళీ బిల్లు పెట్టుకుంటే ఆర్టీటీ కూడా మనకి బిల్లు చేసే దాఖలాలు ఉంది. కాబట్టి ఇదన్నీ గమనించాలా. అంటే ఒక కులానికే మతానికే కాదు ఆర్టీటీ ప్రతి మనిషికి సహాయపడుతుంది, ప్రతి కులస్తుడికి సహాయపడుతుంది, ప్రతి అన్నదమ్ముడు మన తోడు ఉండలేకపోయినా ఆర్టీటీ తోడు ఉంటుంది. ఏ వాడు మనకి ఇబ్బంది పెట్టినా ఆడిట్ దగ్గరికి మనం పోతే మనకి ప్రజెంట్ జిల్లాలో ఒక మిత్రుడికి పాయిజన్ తీసుకుంటే వాడు ప్రాణస్థితిలో ఉంటే ఆడిట్ దగ్గర నుండి బెంగళూరు పంపించి అతను ట్రీట్మెంట్ చేసి ఆ కుటుంబానికి బాగా క్షేమంగా ఉపజెప్పిన దాఖలాలు ఉంది. కాబట్టి మనకు ఆడిట్ కాపాడుకుంటే మన ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు అనేది 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ ఈ ఆడిట్ అట్లాంటిది కాదు, వచ్చింది ఇక్కడే నిలిచిపోతుంది. ఆడిట్ ఏ స్వార్థం కోరుకోకుండా ఆడిట్ సేవలు చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఓట్లు వేయడానికి సేవలు చేస్తారు కానీ ఆడిట్ అలాంటివి కాదు. ఏం ఆశించుకోకుండా ప్రజలకు సేవ చేయాలని వచ్చింది. కాబట్టి ఆడిట్ని కాపాడుకునే బాధ్యత ప్రతి మనిషికి కూడా మన బాధ్యత ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అడ్వకేట్ నారాయణ గారు ఆయన లాయరు ఒత్తిడి చేసుకుంటూ జాతిని మేలుకుంటూ ఆడిట్ సంస్థ పైన కూడా ఆయన చదువుకొని ఈరోజు ఆడిట్లో ద్వారా కూడా ఉద్యోగాన్ని తెచ్చుకొని ఈరోజు లాయర్గా మనం ఉన్నాడు. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆడిట్తో లబ్ధి పొందిన వాళ్ళు. కాబట్టి మిత్రులారా మనమంతా తెలుసుకోవాల్సింది ఒకటి, ఆడిట్కి మనం ఖచ్చితంగా అండదండలుగా ఇవ్వాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణమాది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఈ నిధుల కనుక మళ్ళీ కంటిన్యూ కాకపోతే మొత్తం హాస్పిటల్స్ ఆర్డిటి ఆఫీస్ కూడా బంద్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనం అందరము ఒక రోజు బుక్రాయ్ సముద్రంలో రాస్తారోకో లేకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఒక ధర్నా చేస్తే అది చంద్ర మరి ఆధ్వర్యంలో అది బాధ్యత తీసుకుంటాడని మరి మేము కోరుతున్నాం. కాబట్టి ఈ బుక్రాయ్ సముద్ర మండలానికి సంబంధించి ఈ గ్రామం ముఖ్యంగా కేంద్రీకృతం కావాలి. ఎందుకంటే 500 ఇళ్ళు ఉన్నాయి మన గ్రామంలో. కాబట్టి దయచేసి ఈ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఎవరైనా చేశారు ఈ బుక్రాయ్ సముద్ర మండలంలో అంటే మీ ఊరే చెప్పాలి. మీ ఊరిలో ఉన్నటువంటి మేధావులు చాలామంది ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకరోజు ఆర్డిటికి కేటాయించండి. ఒక రోజు ఆర్డిటిని కాపాడుకోవాలంటే ఒకరోజు మీ ఊరు నుంచి మొత్తం మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాలందరినీ కలుపుకొని మీరు కలిసి వచ్చి ఆర్డిటిని సేవ్ చేయవలసుకున్నటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మిత్రులారా, ఇంకా జరగబో రోజుల్లో ఇంకొక టైం పెట్టారు ప్రభుత్వం, 30 రోజులు పెట్టారు. ఆ 30 రోజుల లోపల కనుక మనకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే మొత్తం బత్తలపల్లి హాస్పిటల్ మూసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జీతాలు లేవు. కాబట్టి ఆర్డిటి అనంతపురం ఆఫీస్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అవన్నీ కాపాడుకోవాలంటే మనము ఆర్డిటిని ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా మొత్తము విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బుని ఆఫ్ చేశారు.
ఆఫ్ చేసినారు కాబట్టి ఎప్పుడైతే ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తారో మనకి అప్పుడు ఫండ్స్ వస్తాయి, మన పిల్లలు చదువులు డెవలప్ అవుతాయి, మనకి ఇల్లు కట్టిస్తారు, మంచి మంచి చదువులు చెప్పిస్తారు, అదేవిధంగా మంచి మంచి హాస్పిటల్స్ కూడా కట్టిస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది పూర్తిగా స్టాప్ చేసింది. అవన్నీ స్టాప్ చేయకూడదు అంటే ఆ నిధులు విదేశీ నుంచి వచ్చేటువంటి నిధులన్నీ పూర్తిగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన అనంతపురం జిల్లాలో మరి రావాలంటే మనం అందరూ ఐక్యంగా పోరాటం చేయాలి, ఐక్యంగా రోడ్డు మీదకి రావాలి. అయ్యా ప్రభుత్వం వెంటనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఉందో ఎందుకు మీరు ఆర్జీటీకి వచ్చే డబ్బులు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు, పేదవాళ్ళకి సహాయం చేయకూడదా అనేటువంటి నినాదాలు కనుక ఒకరోజు ఈ నెలలో ఒక రోజు కనుక మీరు దీన్ని సక్సెస్ చేస్తే ఖచ్చితంగా బుక్రాయ్ సముద్రంలో నిజంగా మన గ్రామము ఒక చిరస్థాయిగా నిలబడిపోతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క బెనిఫిషియర్స్ ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో, ఆర్డీటీ నుంచి ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక రోజు కనుక ఇలాంటి ర్యాలీని మీరు కార్యక్రమాన్ని చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆర్డీటీ నుంచి ఏందైతే లబ్ధి పొందినామో దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి మీరందరూ ఒకరోజు ఇంటికిద్దరు ఈ 500 ఇళ్ళు ఉన్నాయని ఒక రోజు ఒక డేట్లో బుక్రాయ్ సముద్రం కనుక వచ్చి మనము ఎంఆర్ఓ